హాయ్ ఫ్రెండ్స్, ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. మామిడి పళ్ళు ఇంకా రాలేదు, కానీ సపోటా పళ్ళు అయితే మార్కెట్లో బాగానే దొరుకుతున్నాయి. నాకు సపోటా పళ్ళు మామూలు డైరెక్ట్ తినమన్నా కూడా చాలా ఇష్టము. ఇంకా సర్లే ఈసారి జ్యూస్ ట్రై అని చెప్పి ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. సపోటా పళ్ళు అనేవి ముందు బాగా వాష్ చేసుకున్నాను, అవి కొంచెం మట్టిగా ఉంటాయి కదా అని చెప్పేసి అవి తొక్క తీస్తుంటే చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. బాగా పండిపోయి ఉన్నాయన్నమాట. ఇప్పటికీ చెప్తున్నా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. నాకు సపోటా పళ్ళు అంటే అంత ఇష్టము. మిక్సీ జార్లోకి తొక్క తీసుకున్నవి యాడ్ చేసుకొని ఇందులో చల్లార్చిన పాలు కూడా యాడ్ చేస్తున్నాను. మన స్వీట్నెస్ తగ్గట్టు పందారు కూడా యాడ్ చేసుకోవాలి అనమాట. మీరు వద్దంటే స్కిప్ చేసి హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా అంత వాటర్ అయితే యాడ్ చేసి ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తాను. ఇంక చల్లగా తాగాలి కదా అని చెప్పేసి మూత పెట్టి మిక్సీ పట్టడమే. అంత సింపుల్గా సపోటా జ్యూస్ రెడీ అయిపోయింది. గ్లాస్లో ఐస్ క్యూబ్ వేసి సర్వ్ చేసుకొని మీద నుంచి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకుంటే టేస్టీగా అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతూ సపోటా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది కదా. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీకు యూట్యూబ్ ఛానల్. ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి. వెళ్ళిపోకుండా మంచి వీడియోస్ ముందుకు వస్తాను.